ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బెహరా వెంకటరమాదేవి. నేను రైల్వేలో ముందర టైపిస్ట్గా చేశాను. తరువాత ఆఫీస్ సూపరింటెండెంట్గా దాన్ని వాళ్ళు మార్చారనమాట. టైపిస్ట్ పోస్ట్ నుంచి దానికి చేశారు. అయితే స్వామి చెప్తారు కదా, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. మనం ఏ విధంగా అయితే మనం తలుచుకుంటామో స్వామి అలాగే నేను నా జీవితంలో, అంటే నేను చిన్నతనం నుంచి కూడా మా నాయనమ్మ గారు 1960స్లోనే స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్వామి 3 సార్లు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆవిడికి. నేను చిన్నతనంలోని నగర సంకీర్తనలకు వెళ్ళడము, భజన్స్కి వెళ్ళడము, బొబ్బిలి అనమాట మా నేటివ్ ప్లేస్. అప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళేదాన్ని వాళ్ళతోని. సెలవులకి వెళ్ళినప్పుడు వెళితే అక్కడ మిరాకిల్స్ జరిగేవన్నమాట. వాళ్ళు ప్రసాదం పెట్టేవారు. చాలా చిన్న వయసు, నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. ప్రసాదం పెడితే అరటిపళ్ళు అవి స్వామి తిన్నట్టు దానిలో పడేదన్నమాట. అంటే ఆ వయసులో నాకు అంత, ఎందుకంటే అప్పుడు బాల వికాస్ అవన్నీ ఏమీ లేవు. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తే అదేనమాట. అది చూసి చాలా ఆనందం పొందేదాన్ని. ఓహో స్వామి భగవంతుడు. ఎందుకంటే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మేము ఇంట్లో భజన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా భజన చేస్తూ ఉండేవాళ్ళము. ఇంట్లో వాతావరణం అంతా కూడా స్వామి గురించి. కానీ స్వామిని నేను దర్శించుకున్నది రాజమండ్రిలో 1967-68 ఆ ప్రాంతంలో. మా నాన్నగారు చెప్పారు, నేను అప్పుడు 6th క్లాస్ చదువుతున్నాను. మా నాన్నగారు అన్నారు, స్వామి వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు. అని అంటే ఏంటో ఎంతో ఆనందం అనమాట. పరిగెడితే వెళ్ళి మేము కూర్చున్నాము. గోదావరి గట్టు కిందనే హౌస్ ఉండేది, అక్కడ వాళ్ళ ఇంట్లో దిగారు స్వామి. కూర్చుంటే స్వామి సింహాసనం వేసినా కూడా స్వామి కిందనే కూర్చున్నారు. ఇలా మోకాళ్ళ ఇది మడిగాళ్ళ వేసుకుని కూర్చున్నారు. ఎల్లో డ్రెస్లో ఉన్నారు. ఈ రోజుకు కూడా నాకు ఆ రూపము అలా నా కళ్ళలో ఉండిపోయిందనమాట. అయితే స్వామి రోజు వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు చెప్తే ఇంకా రోజు, నాకు స్కూల్ అక్కడే లూథరన్ హై స్కూల్లో చదివేదాన్ని రాజమండ్రిలో. ఏదైనా పీరియడ్ ఖాళీ ఉందంటే నేను ఆ గోదావరి గట్టు నుంచి తిన్నగా నడుచుకుంటూ వచ్చేసేదాన్ని అనమాట. ఒకరోజు స్వామి లోపల ఎక్కడో ఉన్నారు. ఉంటే అందరూ వెళ్తూ ఉంటే అప్పుడు అంత మంది లేరు కూడా. నేను కూడా వాళ్ళందరితో పాటు నన్ను ఎలా లోపలికి పంపించారో నాకు తెలీదు. నేను ఒక తలుపు పక్కన నించుని అలా చూస్తున్నాను అనమాట. ఆ రూపం కూడా నాకు ఇవాళకి నాకు అలాగా కళ్ళల్లో అలాగా ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు ఇక్కడికి విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వడం. విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ హనుమాన్పేటలో భజన్ సెంటర్ ఉండేది. మణమ్మ గారని వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. అయితే మా నాన్నగారు ఏం చేసేవారంటే, ఎక్కడికి వచ్చినా మనం స్వామి భక్తులు ఎలా ఉంటుందంటే భజన్ సెంటర్ ఎక్కడ ఉంది తీసుకెళ్ళాలి అని. మా నాన్నగారు మేము గురువారం అలాగా భజనకి తీసుకెళ్ళేవారు మమ్మల్ని. మేము ఇక్కడే, మా నాన్నగారు రైల్వేలో చేశారు. ఆయన క్వార్టర్స్ కూడా నేను ఇదే సరౌండింగ్స్, అంటే బొగ్గులైన్ క్వార్టర్స్లోనే ఉండేదాన్ని. ఇక్కడ హనుమాన్పేట చాలా దగ్గర. మేము భజనకి వెళ్ళేవాళ్ళం అనమాట. భజనకి వెళ్ళి రావడము, తర్వాత ఇంట్లో కూడా మేము భజన చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడే నేను ప్రీ సేవాదళ్ళకి నేను జాయిన్ అయ్యాను 1976 ఆ ప్రాంతంలో. ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాకి డిపిగా ఉన్నారు ఆయనే మాకు విశ్వనాథం గారు. ఆయనే మాకు క్లాస్ చెప్పేవారు అనమాట ఆ రోజుల్లో. అయితే మణమ్మ గారు కూడా నన్ను చాలా ఎంతో లైక్ చేసేవారు. నాకు అన్నీ చెప్పేవారు. ఇదిగో ఇవన్నీ చెయ్యాలమ్మా, ఇలాగ ఈ బుక్స్ అన్నీ అంటే చాలా ఎంతో యాక్టివ్గా అంతా ఉన్నాను. జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు అంటారు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు మా నాన్నగారు 1979 ఆ ప్రాంతంలో ఆయన బాగా సిక్ అయిపోయినప్పుడు కూడా నాకు మణమ్మ గారు చాలా, అంటే సాయి ఫ్యామిలీ
నన్ను అనుక్షణం అంటే ప్రతి విషయంలో నాకు తోడు ఉండేది, నన్ను ఈ విధంగా ఉంచింది కేవలం సత్యసాయి సంస్థలోని సభ్యులే. అయితే ఆవిడకి తెలిసిందనమాట, ఇలాగా వాళ్ళ నాన్నగారికి బాగాలేదు అని అంటే ఆవిడ పిలిచి ఎంతో నాకు ధైర్యం చెప్పి అన్నీ చేశారు. అయితే ఎవరు మనం ఏం చేయలేము, మరణం ఎప్పుడు ఏమిటి అది మన చేతుల్లో లేదు. స్వామిలో మా నాన్నగారు జనవరి 1980లో మా ఫాదరు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను దీనికి ముందర నేను చెప్పాను కదా, నేను ప్రీ సేవాదళికి ఉన్నానని. అప్పుడు ఇక్కడ సుందరం గారని మన రైల్వేలో పనిచేసేవారు, బాల వికాస్ తీసుకునేవారు. వాళ్ళ మిసెస్ నాగలక్ష్మి గారు కూడా ఆర్ఈ క్వార్టర్స్లో ఉండేవారు. నేను, మా తమ్ముడు, మా చెల్లి, మేము ముగ్గురం, వాళ్ళిద్దరు బాల వికాసు, నేను ప్రీ సేవాదళి. మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అన్నీ జక్కంపూడి అవన్నీ తీసుకెళ్ళేవారు మమ్మల్ని ప్రోగ్రాంలకి. నేను మ్యూజిక్ కాలేజీలో కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను. దాంతో పాటలు పాడడం అవన్నీ చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇది చెప్పాను కదా, అనుకోకుండా మా నాన్నగారు ఇది అవ్వడంతో దానికి నేను 79లో పుట్టపర్తి వెళ్ళాను. ఎందుకంటే అందరినీ తీసుకెళ్ళారు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళినప్పుడు నేను 15 days స్వామి దగ్గర ఉన్నా, నేను, మా తమ్ముడు, మా చెల్లి. అప్పుడు బాల వికాస్ ప్రోగ్రామ్ ఏదో చాలా నేషనల్ లెవెల్లో మరి ఏపీ స్టేట్ ఏదో జరిగింది. ఆ జరిగినప్పుడు సాయికులం అంతా అలా అన్నీ లేవు. స్వామి ఆ రౌండ్ దగ్గర ఆయన నించుని ఉన్నారు. పిల్లలందరూ కూడా మార్చ్ ఫాస్టింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఇట్లా సెల్యూట్ కొట్టి వెళ్తూ ఉంటే స్వామి అలాగా వెనకాల చేతులు పెట్టుకుని చూడడము, ఇవాటికి కూడా నాకు ఆ రూపం అంతా అలా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ప్రీ సేవాదళిలో ఉన్నాను కదా, నేను కూడా స్వామి అప్పుడు మా అందరికీ పాద నమస్కారం ఇచ్చారు. పాద నమస్కారం ఇచ్చినప్పుడు అందరము కూర్చున్నాం పూర్ణచంద్ర ఆడిటోరియంలో. నాకు ఏదో పని ఉండి నన్ను పంపించారు, షెడ్కి వెళ్ళి నువ్వు పలానా తీసుకురా అని చెప్పారు. అమ్మో, నాకు మిస్ అయిపోతానేమో, నేను పాద నమస్కారం అని చెప్పి ఎలా పరిగెట్టానో నాకు తెలీదు. ఆ షెడ్కి వెళ్ళి అదేవో పట్టుకుని వచ్చాను. జస్ట్ 2వ రోజులోనో 3వ రోజులోనో ఉన్నారు స్వామి, నా రోజుదాకా రాలేదు. నేను గబగబా వచ్చి వచ్చి కూర్చో అన్నారు. నేను కూర్చున్నప్పుడు నన్ను స్వామి పాద నమస్కారం తీసుకున్నాను. అప్పుడు చెప్పారు, అందరూ ఇంతమంది ఉన్నారు, అందరూ కూడా పాదాలు ముట్టుకోకూడదు, స్వామి పాదాలు దగ్గర వచ్చినప్పుడు మీరు అది దూరం నుంచే ఇలాగ అనుకోండి అన్నారు. వాళ్ళు చెప్పినట్టే అలా చేశాను. స్వామి నా కళ్ళలోకి చాలాసేపు తీక్షణంగా చూశారు. ఎందుకు చూశారో నాకు తెలియదు. అది చాలా ఆనందపడ్డాను. ఇంటికి వచ్చాను, మా నాన్నగారితో చెప్పాను, చాలా హ్యాపీగా ఆయన అమ్మ అలాగా అమ్మ అన్నారు. అంత బాగా జరిగింది. అనుకోకుండా మా నాన్నగారు స్వామిలో ఐక్యమైపోయారు. మా నాన్నగారు స్వామిలో ఐక్యమైపోయే టైంకి మేము 4 ఆడపిల్లలము, ఒకడే తమ్ముడు. అయితే మా మదర్ కంప్లీట్, ఆవిడ ఎంతసేపు దైవభక్తి, 24 గంటలు ఆవిడ మా అందరి కోసం చదివేది. అంటే ఏమైనా ఆది హృదయం చదవాలి, ఆరోగ్యం బాగాలేదంటే ఇగో రమ కోసం ఇన్ని, విశాల కోసం ఇన్ని, అలా మా అందరి గురించి ఆవిడ ఎప్పుడు స్వామిని అలా ప్రార్థించుకుంటూ అలా చేసుకుంటూనే ఉండేది. చాలా అమాయకత్వం ఆవిడికి. అయితే నాకు అప్పుడు మరి మా మదర్ని చేయమన్నారు జాబ్. మా మదర్ అన్నారు, మా ఫాదర్ ఏమో డిఎస్ దగ్గర పిఏగా చేశారు, అప్పుడు డిఆర్ఎం కాదు డిఎస్ అనేవారు. మా నాన్నగారు మా అందరు అన్నారు ఆఫీసులో అందరూ, ఆవిడ చేయడం కాదు, మీకు జాబ్ ఇస్తామని చెప్పి నాకు జాబ్ ఇచ్చారనమాట. జాబ్ ఇచ్చినప్పుడు అందరూ చాలా భయపెట్టారు, మీరు ఆడపిల్లకి ఉద్యోగం ఇస్తున్నారు, ఇంకా మీకు పెళ్ళైతే వెళ్ళిపోతుంది, ఇంకా మిమ్మల్ని చూడదు. మనకి అంతరాత్మ స్వామి యొక్క దీంట్లో ఉన్నాము. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు పాద నమస్కారం ఇచ్చినప్పుడు నా కళ్ళల్లోకి చూశారు అని చెప్పాను కదా, ఆ చూడడం ఒక అంతరార్థం నాకు మనసులో అనిపించింది, ఎందుకు స్వామి ఇంతలాగా నన్ను చూశారు అని. ఆ తర్వాత తెలిసింది ఏంటయ్యా అంటే, మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత ఈ బాధ్యతలన్నీ, ఈ 3 చెల్లెళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు, తమ్ముడు, ఇవన్నీ చేయడానికి స్వామి నాకు అనంతమైన శక్తిని అన్నీ అందించారు అనేది నాకు తర్వాత అర్థమైంది.
ఆ తర్వాత నేను ఇంకా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఈ వీళ్ళని చూసుకోవడం, వీటితోనే ఉద్యోగము, నేను ఇంకా ఎటూ వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోయిన తర్వాత 2000 మాకు చెప్పాను కదా స్టడీ సర్కిల్ పెట్టారని. ఆ 98 స్టడీ సర్కిల్ రైల్వే ఆఫీస్లో పెట్టినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేదాన్ని. ఈ స్వామి బర్త్డే కార్యక్రమాలు అవన్నీ ఉన్నప్పుడు భజన్స్ పాడుతూ ఉండడం చాలా ఆనందంగా గడిచిపోయింది. ఈ లోపల మ్యారేజ్ అయింది, 2 పిల్లలు నాకు, బాబు పాప, అంతా బాగానే ఉంది. అయితే మా హస్బెండ్కి కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన 2002లో ఆయన స్వామిలో ఐక్యమైపోయారు. ఐక్యమైపోయిన తర్వాత పాప 9th చదువుతోంది, మా బాబు వచ్చేసి ఇంటర్మీడియట్, ఇంకా వెళ్తాడనమాట బీటెక్కి. సరే నేను స్టడీ సర్కిల్కి వెళ్ళి వస్తున్నాను, అప్పటికి ఇంకా భజన్ సెంటర్ రాలేదు, వెళ్తున్నాను. 2002 ఫిబ్రవరి 17 కరెక్ట్గా స్వామి రైల్వే సమితి ఇచ్చినది కూడా సేమ్ అదే డేట్. అంటే నాకు ఆ రోజు అనేది నాకు మనసులోని తుడిపేయడానికి 17th వచ్చిందంటే, ఫిబ్రవరి 17 వచ్చిందంటే మా కార్యక్రమాలన్నీ ఉంటాయి, దాంట్లో నేను ఆనందంగా వెళ్ళిపోయేదాన్ని. మొదట్లో నాకు బాధ ఉండేది. అయితే ఆ తర్వాత ఏమైందంటే 2002లో స్టడీ సర్కిల్ తరఫున అందరూ వెళ్ళారండి పుట్టపర్తి. వెళ్ళినప్పుడు నాగేంద్రం గారు చెప్పారు, మీరు కూడా రండి పుట్టపర్తి అని చెప్పారు. సరే పుట్టపర్తి నేను కూడా బయలుదేరాను. అందరూ కూర్చున్నారు, నేను ఎక్కడో లాస్ట్ కూర్చున్నాను. 85 మందో ఎంతమందో వెళ్ళాం మేము. లాస్ట్ కూర్చున్నాను, స్వామిని చూస్తున్నాను కానీ నాకు ఒకటే ఏడుపు అనమాట. తర్వాత పుట్టపర్తి వెళ్ళక ముందర కూడా నేను ప్రతిరోజు స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఆ పుట్టపర్తి వెళ్ళక ముందర స్వామి నాకు ఎట్లా కనబడ్డారంటే, మా ఇంట్లో ఒక హోమం ఏదో జరుగుతుంది, అందులోంచి స్వామి ఇలాగ పైకి వస్తున్నారు. విభూది అనమాట, ఇంటి నిండా విభూది, క్వార్టర్స్లో ఆ ఇల్లంతా విభూది. నేను చూశాను, చాలా ఎంతో ఆనందపడ్డా. ఓ స్వామి మనతోనే ఉన్నారు, ఇంట వెంట జంట ఉండి అని అనుకున్నాను. ఆ తర్వాత పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను ఏడుస్తూ ఉండి, అందరూ చిన్నపిల్లలందరూ స్వామి దగ్గరికి వచ్చి చాక్లెట్స్ అవి స్వామి వాళ్ళకి ఇవ్వడము, బర్త్డే విషెస్కి వాళ్ళకి పెడుతూ ఉండే. నేను స్వామిని అడిగాను, లెటర్ రాసుకున్నాను, స్వామి నాకు పిల్లలకి పెళ్ళయిన తర్వాత పిల్లలు పుడితే, అంటే మనవరాలు పుడితే వాళ్ళని మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి స్వామి, వాళ్ళు మీకు దగ్గరగా ఉండాలి స్వామి, నా పిల్లలు ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి అని కోరుకున్నాను. లెటర్ కూడా రాసుకున్నా. అయితే స్వామి ఎంత కరుణాంతరం కూడా అంటే మాటల్లో చెప్పలేము ఆయన. అయితే స్వామి నీకు అప్పటిదాకా ఎందుకు, నేను ఇప్పుడే ఇస్తాను అని మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత స్వామి కాలేజీలో సీట్ ఇప్పించారు. ఆ సీట్ కూడా ఒక పెద్ద మిరాకిల్. అసలు యాక్చువల్గా వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండేది కాదు. నేను మాత్రం ఏం చేసేదానంటే సనాతన సారథి చదివి వాళ్ళకి వినిపిస్తూ ఉండేదాన్ని. మా అమ్మాయి వింటూ ఉండేది. అయితే ఒక రోజున మాకు సోమవారం భజన సెంటర్లో భజన నాగేంద్రం గారి ఇంట్లో జరిగేది, హాస్పిటల్ బ్యాక్ సైడ్. అయితే నేను వెళ్ళి కూర్చుంటే ఇందాకట మాట్లాడారు మా కొలీగ్ ఉషా గారు, ఆవిడ ఎవరికో ఒక అప్లికేషన్ తెప్పించారు స్వామి కాలేజీ. ఆ అప్లికేషన్ ఉంది అని చెప్పి నాగేంద్రం గారు చెప్పారు, మీ అమ్మాయికి అప్లై చేయండి. అంటే స్వామి ఎలాగ ఛానల్ మారుస్తారు మనకి తెలియదు, అది పెట్టండి అని అంటే సరేనని అదే రోజు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని దాన్ని అంతా ఫిలప్ చేయడం జరిగింది. ఎక్కడ ఏం తప్పులు రాకూడదంటే అన్నీ ఫిలప్ చేశారు. అన్నీ ఫిలప్ చేసి అయిన తర్వాత స్వామికి పంపించాము. మేమందరం మళ్ళీ స్టడీ సర్కిల్ ట్రిప్ కాశీ అవన్నీ వెళ్తున్నాం, అందరం మెంబర్స్ అందరం. మేము ఎక్కడ భోపాల్ దగ్గర ఉండగా మాకు కాల్ వచ్చింది, ఇలాగా అనంతపురంలో జాయిన్ అవ్వాలి. పరీక్ష పాస్ అయిపోయింది, వెళ్ళింది, పరీక్ష పాస్ అయింది, అన్నీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పలానా అప్పుడు జాయిన్ అవ్వండి అని ఫోన్ వచ్చింది. ఇంకా అంతే, మేము వెంటనే వచ్చేసి ఉన్నాము. మా అమ్మాయి అక్కడ పుట్టపర్తిలో ఫస్ట్ టైం తను అడుగు పెట్టిన కానీ తన మైండ్ సెట్ అంతా మారిపోయింది.
అమ్మా నాకు స్వామి దగ్గర సీట్ వస్తుంది, నేను చదువుతాను అని చెప్పింది. అంటే మాకు వెస్ట్ బ్లాక్లో రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ముందరంతా ఈనాడు పేపర్లన్నీ ఉన్నాయండి. సరే ఒక పేపర్ తీస్తే దాంట్లో స్వామి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చారు. అది చూసి మా అమ్మాయి, అమ్మ నేను కూడా ఇలాగే స్వామి చేతుల మీద గోల్డ్ మెడల్ తీసుకుంటాను అని చెప్పి ఆ రోజు, ఇంకా అప్పటికి ఇంకా సీట్ రాలేదు, ఎగ్జామ్ ఒక్కటే రాసింది, నాకు సీట్ వస్తుంది, నాకు ఇదవుతుంది. ఆ సీటు అది ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మాకు ఒక ఆయన సనాతన సారథిలో పనిచేసే ఆయన వినాయకుడి గుడి దగ్గర కనబడ్డారు. అమ్మా రా అని చెప్పి, రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది, నీ ఇంటర్వ్యూలో పలానా క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు నీకు చెప్పాలి అన్నారు. ఓకే అంది, వెళ్ళిపోయాం, పడుకున్నాము. రాత్రి పడుకుంటే స్వామి కల్లోకి వచ్చారు, మా అమ్మాయి కల్లోకి వచ్చారు. ఏదో ఫిజిక్స్లో ఏదో ఒక ఏదో దాని గురించి మాట్లాడారట. ఎటు చూసినా స్వామి కనబడుతున్నారట దానికి. పొద్దున్నే లేచింది చాలా ఆనందంతో, అమ్మ స్వామి నాకు కనబడ్డారు, నాకు ఇంకా గ్యారంటీ అమ్మా అంది. అలా స్వామి ఇచ్చారు. స్వామి ఎంతలా చూసుకున్నారంటే, అక్కడ తర్వాత అది కాలేజీలో జాయిన్ అయ్యాక నేను వదిలేసి వస్తూ ఉంటే ఏడ్చింది. ఆ ఏడ్చిన రోజు రాత్రి స్వామి కల్లో కనబడి తన అరచేతిని ఇలా చూపించి, ఇదిగో నాన్న ఎక్కడికి వెళ్ళలా, నా దగ్గరే ఉన్నారు అని చూపించిందట. ఆ చూపించడంతో చాలా ఆనందపడి, తర్వాత అప్పుడు ఫోన్లు అవి లేవు, తర్వాత వెళ్ళినప్పుడు చెప్పింది, అమ్మ ఇలాగా జరిగింది అని. చాలా అన్నమాట. ఆ విధంగా స్వామి. రెండోది ఏంటంటే, నేను ఈ రామ మందిరం, నేను ఇంట్లో బాల వికాస్ చెప్పేదాన్ని, ఇవాళ కూడా బాల వికాస్ బాల వికాస్ చెప్తున్నప్పుడు నాకు ఇల్లు చాలేదు కాదు. నేను స్వామిని అడిగేదాన్ని, స్వామి నాకు మంచి ప్లేస్ ఇవ్వండి అని. అప్పుడే ఈ రామ మందిరం అనేది దీనికేమీ జరిగేది కాదు. 3 ఏళ్ళు దాన్ని ఏమీ లేకుండా ఉంటే ఒక బాల వికాస్ పేరెంట్ నా దగ్గరికి రావడము, ఏమండి ఇలాగ ఉంది అని అంటే రావడం, ఆ తర్వాత మర్నాడు మన ప్రసాద్ గారికి, నాగేంద్రం గారికి, వీళ్ళందరికీ చెప్పడం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో పునరుద్ధరణ అంటే దేవాలయాలు పునరుద్ధరణ కావడం కాబట్టి ఈ రామ మందిరాన్ని ఓపెన్ చేయడం, ఆ తర్వాత కార్యక్రమాలు జరిపించడం, ఇలా అన్నీ చేశారు. తర్వాత నాకు స్వామి ఇక్కడ విభూతిని కూడా ఇచ్చారు మాకు 2011లోని. నాకు బ్లడ్ క్యాన్సర్. యాక్చువల్గా నేను 2013లో నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత దానికి ముందే స్వామి విభూతి ఇస్తే నాగేంద్రం గారు చెప్పారు, ఎవరికైనా బాగాలేకపోతే స్వామి విభూతి ఇస్తారు అని. నేను అసలు అందరికీ ఇచ్చాను కానీ నేను ఎప్పుడు నోట్లో వేసుకోలే. తర్వాత తెలిసింది నాకు, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళడం, రిపోర్ట్లన్నీ చూపించడం, ఇవన్నీ జరిగింది. అప్పుడు తెలిసిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏఎస్ రావు గారని ఆయన చెప్పారు, అమ్మ ఏం డోంట్ వరీ, ఏం భయం లేదు నీకు, నువ్వు షుగర్కి ఎట్లా ట్యాబ్లెట్ వేసుకుంటా అలా వేసుకో చాలు అని చెప్పారు. అది దానికి ఒక ట్యాబ్లెట్ ఉంది, ఇమాటినబ్ 400 అని, ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. స్వామి ఎలాగ నన్ను కాపాడుతున్నారంటే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ 10 ఏళ్ళు దాటితే ఆ ట్యాబ్లెట్ని ఆపేస్తారట. కానీ నన్ను డాక్టర్ గారు అడిగారు, ఇంకా వాడుతున్నారా మీరు మేడం అన్నారు. అవునండి వాడుతున్నాను, నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అని అంటే, అప్పుడు బివి సుబ్బారావు గారని ఆయన రైల్వే హాస్పిటల్కి వస్తారు, ఆయన అన్నారు, ఆవిడకి ఏమి కంప్లైంట్ ఏం లేదు కదా, కంటిన్యూ చేయమనండి అన్నారు. ఆ విధంగా నన్ను స్వామి అనుక్షణము ఇంట వెంట కంట జంట ఉండి నన్ను కాపాడుతున్నారు. తర్వాత నా బాల వికాస్ పిల్లలు కూడా 10 మంది ఇవాళ డాక్టర్స్గా వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఇవాళ చదువుతున్నారు. నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టము. అటువంటి కోరికను కూడా స్వామి నాకు తీరుస్తున్నారు. ఇంకా నా జీవితాన్ని ఇలాగే నేను ఆఖరి క్షణం దాకా చేయాలని నా కుటుంబాన్ని కూడా అంతా తీసుకున్నారు. మా కోడలు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ లలితాదేవి, మా అబ్బాయి డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికి కూడా స్వామి అందరినీ, నా కుటుంబాన్ని అందరినీ తీసుకోమని చెప్పాను, అందరినీ తీసుకున్నారు. మా అమ్మాయి కూడా ఇవాళ యూకేలో ఉంది, తను ఐఐటి ఖరగ్పూర్లో పిహెచ్డి చేసింది, అక్కడ కూడా మన స్వామి కార్యక్రమాలకు అన్నిటికీ అటెండ్ అయింది. స్వామి మా కుటుంబాన్ని, స్వామి సంస్థ ఎంతో నన్ను నా కుటుంబాన్ని ఈ విధంగా నన్ను చూసి అన్నీ చేస్తున్నారు. మా ఆఖరి శ్వాస వరకు స్వామి యొక్క సేవలో, స్వామి
ఇంట్లోనే ఉండాలని, మేమందరము మా కుటుంబం మా తరతరాలు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరాం.